వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జనవరి నెల 28వ తారీఖు ఆదివారం నుండి 2024 ఫిబ్రవరి మాసం 3వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో కుజ బుధ శుక్రులు, మకరములో రవి, కుంభములో శని, మీనములో రాహువు, సింహ కన్య తులారాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలకు, లాభాలకు, అవకాశాలకు అనుకూల వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. గ్రహాల బాగా అనుకూలంగా ఉండడం చేత పూర్వపుణ్యం వల్ల కూడా కొన్ని పనులు ఈ వారంలో వీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. రుణరోగ శత్రు విముక్తికి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడిపేటువంటి పరిస్థితి వీరికి ఎదురవుతుంది. అధికారుల అండదండలతో ఆర్థిక అభివృద్ధిని, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి విధానాన్ని వీరు ఈ వారంలో అవలంబిస్తారు. దుబారా ఆలోచనలు, ఒక అశుభవార్త వినడానికి అవకాశం మాత్రం ఈ వారంలో వీరికి కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక పోటీ విషయంలో విజయం మీరు అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. జన సహకారంతో ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆశించినంతగా మంచి ఫలితాలను మాత్రం ఈ వారంలో మీరు అందలేకపోతారు. ఆరోగ్యం విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ, 1 లీటరు పాలు కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. మనస్సుకు నచ్చేటువంటి ఒక పని జరగడం వల్ల సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా కాలం గడిపేటువంటి వాతావరణమే కనిపిస్తోంది. అవసరానికి అనుగుణంగా ఆర్థికాల సర్దుబాట్లు, ఆర్థిక అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. సమాజంలో ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి, మీకు మీ ప్రతిభను మీరు బయట పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, 1 కేజీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ మీరు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున్ రాశి వారు సూర్య భగవానుడిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. నిరాడంబరంగానే కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. భూ వాహన లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేక ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా
గురుదేవులకు సంబంధించి హయగ్రీవ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ, సిద్ధి సాయినాథుని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, సరస్వతి అమ్మవారిని కానీ దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. చాలా రోజుల తర్వాత సంతోషకరంగా, ఉల్లాసంగా మీరు కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆర్థిక పరంగా అధికారుల అండదండలు మీకు ఎంతగానో ఈ వారంలో ఉపయోగపడతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక అసౌకర్యాన్ని కానీ, ఒక అశుభ వార్తను కానీ ఈ వారంలో మీరు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజున మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, మీ కార్యాలయంలో పనిచేసే పనివారికి కానీ, చిన్న ఉద్యోగులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధిని, అవకాశాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని ఎదుర్కొంటుంది. నిరాశను మీరు చవి చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈ వారంలో మీరు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు శ్రీ సూర్య భగవానుని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. భూ వాహన సౌఖ్యం కానీ, లాభం కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల సైతం మీకు అనుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు కానీ, ఒక గుర్తింపు కానీ తెచ్చుకోవడానికి ఈ వారం మీకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అధికమైన ఖర్చులు, ప్రయాణాల్లో శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక పనిని ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మరింతగా బలం పుంజుకునే దిశగా మీరు ముందుకు సాగుతారు. అధికారుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. పూర్వ పుణ్యం వల్ల ఒక విషయంలో మీకు స్పష్టత ఏర్పడుతుంది. ధైర్యంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. మీ ధైర్యమే మీకు శ్రీరామరక్షగా మిగులుతుంది. అనవసరంగా అధైర్యపడకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, మీ కార్యాలయంలో పనిచేసేటువంటి పనివారికి కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ మీరు పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని, లాభాన్ని అందుకోగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు అధికం కావడం, ఆలోచనలు అనవసరంగా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది.
స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకునే దిశగా మీరు ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రయాణాలు, స్థానచలనాలు, అనవసరమైనటువంటి శ్రమ, కాలయాపన కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు, అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ 1 లీటర్ పాలు కానీ పేదవారికి సోమవారం రోజున దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు లలితామ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సమాజంలో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి పోటీని మీరు ఈ వారంలో ఎదుర్కోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. బద్ధకము, పనులు వాయిదా పడ్డము, శ్రమ అధికం కావడం లాంటి సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేసి వారి ఆశీస్సులు పొందడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి దిశగా మీరు ముందుకు సాగుతారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కుటుంబంలో నూతన వస్తువుల కొనుగోలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దుబారా ఆలోచనలు, సోమరతనంతో కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, ఇలాంటి సమస్యలు మీరు ఈ వారంలో ఎదుర్కోక తప్పదు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు మీరు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు మహాలక్ష్మీదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను అందించడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.